గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 29 శుక్రవారం. గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం విధియ ఉదయం 6:46 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం రాత్రి 2:24 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం ఉదయం 9:10 నుంచి 10:53 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:31 నుంచి 9:14 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:44 నుంచి 9:28 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:23 నుంచి 1:07 వరకు. విజయవాడకు సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:30. ఈ రోజున గ్రహచారం చూస్తే చంద్రుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, కుజ శుక్రులిద్దరూ కూడా వృశ్చికంలో, రవి బుధులు ధనస్సులో, ఆ తర్వాత మరి శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో ఉన్నారు. ఈ రోజున మనం పంచాంగంలో ఈ గోచార ఫలితాలు తీసుకునే ముందు ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. తెలివిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యల్ని ముందుగానే మీరు గమనిస్తారు. సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి సూచనలు, సలహాలు ఉంటాయి. మధ్య మధ్యలో భయాందోళనలు ఉంటాయి. అయితే ఈ రోజున మనసు చాంచల్యం లేకుండా స్థిరంగా ఉంచి చేసే పనులన్నీ కూడా లాభిస్తాయి. షేర్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మరి ఇతరులని నమ్మకపోవడం అనేది ఇవాళ చాలా ముఖ్యమైన అవసరంగా గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. వృషభ రాశి. ఇవాళ అలంకరణ వస్తువుల మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. కొత్త పరిచయాలు కానీ, కొత్త వ్యక్తులతో మాట్లాడాలని కోరికలు కానీ బాగా ప్రయత్నిస్తుంటారు. కోపావేశాలు బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రధానంగా కుజ, శుక్ర, రవి, గురు సంచార దృష్ట్యా ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలుగజేసుకోవద్దు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు లేనటువంటి చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. ఇతరుల సహాయ సహకారాలని బాగా మీరు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా ఇతరులకు సహాయ సహకారాలు చేద్దాం అనుకుంటూ ఉంటారు. అందరితో కూడా మాట తీరు కొంచెం భేదాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ప్రధానంగా 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు కుటుంబంలో ఏదో ఒక చిన్న చిన్న మాట విభేదాలు తీసుకొస్తూ ఉంటాడు. అయితే సహజంగా ఇవాళ మీరు కొన్ని పొరపాట్లు తెలియకుండా కూడా చేసే అవకాశం వస్తుంది. వాటి వలన కొంచెం మాట పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఏముండవు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ప్రశాంత చిత్తం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తారు. అన్ని కోణాల్లోనూ అన్ని విషయాలను కూడా సానుకూల ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కొన్నిసార్లు మనం చేస్తున్న పనులు ఎందుకు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఉద్యోగ విషయాల్లో చాలా చికాకులు పొందే అవకాశం వస్తుంది. వ్యాపార విషయంలో కూడా మీరు చాలా గొప్పగా ప్రణాళికలు చేస్తారు. అవన్నీ కూడా మరి సానుకూలంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అకాలంలో భోజనం చేయవలసి వస్తుంది. అలాగే మరి అసంతృప్తి ప్రతి విషయంలో ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు చాలా అవసరంగా అయితే చేసిన వాటికి సంబంధించిన వ్యవహారాలు నడపడం మంచిది. వాళ్ళ పనులు ఏమి పూర్తి అవ్వవు, కానీ తొందరపడి అన్ని వ్యవహారాలు చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళకి ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ఒత్తిడి బాగా ఇస్తూ ఉంటాయి. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కార్యక్రమాలు విజయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. కొన్నిసార్లు మీరు సోమరితనం ప్రదర్శించి ఏదో పనులు పాడు చేసిన అవకాశం వస్తుంది. అవయవాలని కూడా ఏదో నాకు ఇబ్బందిగా ఉన్నాయి, జడీభూతం అవుతున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఇక్కడ సమస్యలు మాత్రం ఉండవు. మరి ఒక్కొక్కసారి మీ మాట తీరు అకస్మాత్తుగా కలహాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. అందరితోనూ మీరు స్నేహంగా ఉంటారు అనేటువంటి ప్రయత్నం కనుక చేసుకోకపోతే, స్నేహంగా ఉండేందుకు వీలుగా ప్రయత్నించుకోకపోతే సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకోలేరు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ విధి నిర్వహణ చాలా బాగుంటుంది. వ్యాపార విషయాల్లో కూడా చాలా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మలుచుకుంటారు. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా ఉంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ఎప్పుడైతే కొత్త ప్రయత్నాలు చేశారో అక్కడ ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో వీలైనంత వరకు చాకచక్యంగా ప్రవర్తించి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బుద్ధి కుశలత బాగా ప్రదర్శించి సానుకూలంగా పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ రోజున లాభదాయకంగానే ఈ యొక్క రోజంతా కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి వాళ్ళు మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనేకమైనటువంటి సానుకూల ఫలితాలని మీరు తేలిగ్గా పొందుతూ కార్యక్రమాలను విజయవంతం చేసిన దిశగా ప్రయాణం చేస్తారు. మొత్తం మీద ఇవాళ అన్ని విషయాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఎప్పుడో చేసిన పనులు, వాటికి సంబంధించినటువంటి లాభ నష్టాల గురించి వాళ్ళ బంధుమిత్రుల యొక్క కలయికలో చర్చలకు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు మంచి ప్రణాళికలు చేస్తారు. అమలు చేసే విషయంలో తేడాలు వస్తూ ఉంటాయి. అయితే ఇబ్బందికరమైన రోజు మాత్రం కాదు. వాళ్ళ ఏదో ఒకటి పాత వ్యవహారాలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా పాత సమస్యలు ఏమైనా ఉంటే జాగ్రత్త చూసుకోవాలి. అలాగే మరి ఇవాళ భార్యతో బంధువులతో విరోధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరు కంట్రోల్గా ఉంచుకోవాలి. అలాగే మీరు కొన్ని ఉండకూడని సహవాసాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా వదిలించుకునే ప్రయత్నం చేసుకోవాలి. మరి వృత్తి, వ్యవసాయం లాంటి శ్రామిక సంబంధమైనటువంటి జీవనం సాగించే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు వచ్చినా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలు సుఖంగా పూర్తవుతాయి. ఈ ధనురాశి వాళ్ళకి వృత్తి విషయాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న సికాకులు ఆరోగ్యపరంగా వస్తాయి, కానీ వాటిని సరి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. మీరు తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు. అనవసరమైన ఖర్చులకు కూడా మీరు దగ్గర అవ్వద్దు. వృధా కాలక్షేపాలు చేయొద్దు. ఒంటరి ప్రయాణాలు కూడా చేయొద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి
అనుకున్నంత తేలిగ్గా ఏ పని పూర్తవదు, అలా అని ఇబ్బందికరం కాదు. కుటుంబ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిలో ఇవాళ కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది, కానీ నష్టపడే అవకాశం కాదు. ఏదైనా కొంచెం జాగ్రత్తగా సంచారం చేసుకోవాల్సిన అవసరం. కుంభరాశి. ప్రతి పనిలోనూ కూడా చికాకులు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఓర్పుగా నేర్పుగా వాటినన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. లాభంలో ఉన్నటువంటి రవి బుధులు బాగా యోగిస్తారు. కోపావేశాలు తగ్గించుకుంటూ వెళ్ళాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు మీకు ఈ చేసేటువంటి వృత్తిలో అవహేళనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మరి అందరూ కూడా సుఖంగా ఉండేందుకు వీలుగా ఆలోచన చేసుకోవాలి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తాయి. భక్తి కార్యక్రమాలు బాగా నడుస్తాయి. పుణ్య కార్యక్రమాలు బాగా నడుస్తాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు సానుకూలం చేసుకోవాలనేటువంటి దిశగా ప్రయాణం జరుగుతుంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.